నా పేరు సముద్రాల జ్ఞానేశ్వర్, మల్లెపల్లి, కొండమల్లెపల్లి. ఇక్కడ సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడిని. ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి మా గ్రామానికి రావటం, మా నగరానికి రావటం చాలా ఆనందకరం. స్వామి అధ్యాయులు కృపా కటాక్షాలు ఎల్లవేళలా మా భక్తులను ఉండాలని కోరుకుంటూ చాలా అనుభూతి. వైకుంఠ ఏకాదశి నుంచి ఏకాదశి నాడు స్వామి మా నగరానికి రావటం రావటం చాలా మా అదృష్టం. అంత మంచి జరగాలని కోరుకుంటూ సాయిరామ్. సాయిరామ్, అందరికీ సాయిరామ్. నా పేరు ఆంజనేయ శెట్టి. మాది గద్వాల. నేను ఇక్కడ రథం నుంచి 5వ తారీఖు నుంచి కంటిన్యూషన్గా స్వామి రథంలోనే ఉన్నాను. నాకు అవసరం వచ్చినప్పుడల్లా, నాకు రాత్రిపూట అవకాశం ఇచ్చినప్పుడు నాగిని నృత్యం ఆడతాను. అన్ని డ్రెస్సులు నా దగ్గర ఉంటాయి. స్వామి కృప వలన అందరు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడ చూసినాడు. ఇక్కడ చెరుకుపల్లిలో మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి ఎంట జంట మన వెంట ఎప్పటికీ ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నేను లక్ష్మీనారాయణ అండి. నేను తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. శ్రీనివాస్ గారి ఆహ్వానంతో నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రేమ ప్రవాహిని రథోత్సవం నల్గొండ జిల్లాకు వచ్చిన సందర్భంగా మమ్మల్ని కూడా ఆయన ఆహ్వానించడంతో మేము కూడా ఈ రథయాత్రలో ఉదయం నుంచి పాల్గొంటున్నాము. మొదట చెరుకుపల్లి గ్రామంలో ఈరోజు రథోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నల్గొండ జిల్లాకు స్వామివారి ప్రేమ ప్రవాహాన్ని అందించడం చాలా ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఇది ఒక నల్గొండ జిల్లాకు ఒక వరం అని అనుకుంటున్నా నేను. తర్వాత శ్రీనివాస్ గారు మరి వారి టీం అంతా కూడా భక్తులకు స్వామివారి ప్రేమను అందించడానికి చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. అందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా ముందుగానే వాళ్ళకు తెలియజేసి స్వామివారి రథోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి వారందరికీ కూడా స్వామివారి యొక్క ప్రేమను, తర్వాత వారి యొక్క దివ్య విభూతిని, ప్రసాదాన్ని అందరికీ అందించి వారి జీవితాన్ని ధన్యం చేశారు. శ్రీనివాస్ గారు అని వారి టీం చక్కగా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ అంతా కూడా, గ్రామస్తులందరూ కూడా వచ్చి స్వామి ప్రేమను పొందారు. తర్వాత ఆ కార్యక్రమం అనంతరం మళ్ళీ దేవరకొండ గ్రామానికి కూడా స్వామివారి రథోత్సవం ప్రవేశించి అక్కడ ప్రజలకు కూడా చాలా చక్కగా స్వామివారి ప్రేమను పంచడం, తర్వాత స్వామివారి యొక్క ప్రసాదము, విభూతి అన్నిటిని పంచడం జరిగిందండి. తర్వాత ఇప్పుడు చివరిగా కొండమల్లెపల్లి గ్రామానికి స్వామివారి వేధించారు. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా చక్కగా ఆనందంగా ప్రేమతో స్వామివారి దర్శనం గావించుకొని ప్రసాదం ఎక్కున్నారండి. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు శ్రీనివాస్ గారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ చరణములకు అనంతకోటి వందనములు సమర్పిస్తూ ఆత్మీయ సాయి బంధువులందరికీ సాయిరామ్ అండి. స్వామివారి ప్రేమ ప్రవాహిని రథోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో చెరుకుపల్లి సమితి ద్వారా రావడం జరిగింది. మేము రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా శ్రీ యాదగిరిరావును నేను, మా జిల్లా నుంచి 5 మంది సభ్యులు రావడం జరిగింది. అందులో భాగంగా చెరుకుపల్లి సమితిలో మొదటగా ప్రేమ ప్రవాహిని రథోత్సవం వేడుక ప్రారంభ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ జరిగిన అనేక అనుభూతులు, ముఖ్యంగా రథోత్సవం వేడుకలో గ్రామంలో స్వామివారి రథం వెంట అందరం వెళుతూ కోలాటము, భజనలు, చెక్క భజనలతో మరియు బాల వికాస్ విద్యార్థుల వారికి నృత్య అలంకరణతో వారికి చక్కటి వేడుకగా వేడుక జరిగింది. అందులో భాగంగా ప్రతి మహిళా తల్లులు ప్రతి ఇంటి దగ్గర స్వామివారికి నీరాజనం సమర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంగళహారతి, నీరాజనము, కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి వారికి భక్తి ప్రేమలు సమర్పించుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో మేమంతా కూడా చక్కగా ఆనందంగా పాల్గొనడం జరిగింది. సమితి కన్వీనర్ రామరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా రాత్రి నుంచి వేచి చూస్తూ
ఆ వేడుకలో పాల్గొనడానికి గ్రామస్తుల అందరినీ కూడా సమాయత్తపరిచి చక్కగా ఆనందపరిచే విధంగా వేడుకలో చక్కగా పాల్గొన్నారు. సుమారు 300 నుంచి 400 మంది చక్కగా ఈ వేడుకలో పాల్గొన్నారు. అక్కడి నుంచి దేవరకొండ పట్టణం రావడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది భక్తులు స్వామివారి ప్రేమ ప్రవాహిని రథోత్సవంకు ఆహ్వానం తెలియజేస్తూ అందరూ కూడా ఈ వేడుకలో చక్కగా పాల్గొన్నారు. అక్కడ నుంచి మల్లెపల్లి పట్టణంకు రావడం జరిగింది. అక్కడ కూడా వీధిలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథోత్సవం వేడుకలో చాలా మంది కొత్తవారు పాతవారు స్వామివారి దివ్య రథోత్సవం దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్వామివారి శత జయంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఈ యొక్క వేడుకలు మనకు 18 నెలల చక్కటి ప్రణాళికతో గత ఏప్రిల్ నెలలో ప్రారంభం చేసుకున్న ఈ వేడుకలు 18 నెలలుగా ప్రయాణం చేస్తూ 5 రథములుగా మన దగ్గర ప్లాన్ చేసుకోవడం జరిగింది సాయిరాం. అందులో భాగంగా మన సౌత్ జోన్ రథం కింద మొన్ననే డిసెంబర్ 5వ తేదీ నాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని గద్వాల జిల్లా లో ప్రారంభం చేసుకొని అనేక జిల్లాలు తిరుగుతూ ఈ నల్గొండ జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రేపు నల్గొండ జిల్లాలో స్వామివారి సాయి కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు దండిగా అందిస్తున్నారు. ఆశీస్సులతో వారికి దర్శనం అందరికీ కల్పిస్తూ తర్వాత సూర్యాపేట వెళ్ళడం జరుగుతుంది. ఈ రథోత్సవంలో పాల్గొంటున్న మా అందరూ కూడా వారి యొక్క దివ్య అనుగ్రహ దండిగా ఉండని మనసారా కోరుకుంటూ అందరూ కూడా సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నల్గొండ డిబిఆర్ శ్రీనివాస్ సారు, శ్రీధర్ బాబు, డిబిఆర్ యాదగిరిరావుకి ఈ ఆహ్వానం పలకడం వల్ల వారి బృందం వెళ్ళి మేము ఇక్కడ వచ్చే గ్రామానికి వచ్చినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా ప్రతి దగ్గర ఎన్ని సేవలు ఉన్నా అని ప్రతి సేవకు ఎప్పుడు పిలిపొస్తే అలా యాదగిరి అన్నద ఎమ్మడి మేము మిత్రులుగా సేవ చేసుకుంటూ ఇలాగే సేవలు ఎన్నో సేవలకు స్వామి అవకాశం ఇస్తారని ఆ సేవలో పాల్గొంటామని ఆశిస్తూ ఇక్కడ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము అంగరంగ వైభవంగా ప్రతి వీధులలో కూడా పురవీధులలో కూడా స్వామివారి యొక్క దివ్య రథము మనకి అందరికీ దివ్య దర్శనము ఇవ్వడం జరుగుతుందండి. స్వామివారి దర్శనము అదే విధంగా ఈ రోజున మనము రంగారెడ్డి జిల్లా ద్వారా వారి కోరిక మేరకు మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారి కోరిక మేరకు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది. స్వామివారి ప్రేమ ప్రవాహిని రథ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా చెరుకుపల్లి గ్రామంలో ఈ యొక్క ప్రేమ ప్రవాహిని రథము యాత్ర మనకి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ మరియు ఆ యొక్క పురవీధుల్లో ఈ యొక్క స్వామివారి రథాన్ని తిప్పుకుంటూ భజనలు చేసుకుంటూ స్వామివారి రథము ఊరేగింపు జరిగిందండి. మరియు అక్కడ స్వామివారికి మహా మంగళ హారతితో అక్కడ కార్యక్రమం ముగించుకొని మరియు తిరిగి ఈ యొక్క దేవరకొండ పరిసర ప్రాంతాలకు వచ్చి స్వామివారి ఆ పురవీధుల్లో కూడా స్వామివారి ఆ రథాన్ని తెలుస్తూ ప్రతి ఒక్కరికి ప్రసాదాలు విభూతి స్వామివారి చిత్రపటాలు కూడా అందరికీ అందించడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరియు చివరిగా ఈ యొక్క రథము మన మల్లేపల్లి పురవీధుల్లోకి వచ్చి అక్కడ కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చి స్వామివారి రథము వేచి ఉన్నదండి. తదనంతరము ఇక్కడ భోజన కార్యక్రమాల అనంతరము మరియు తిరుగు నల్గొండ హాలియా నుంచి నల్గొండకి వెళ్ళి మళ్ళీ నల్గొండ నుంచి మిర్యాలగూడ ప్రాంతంలోకి చేరుకుంటుందండి. ఈ యొక్క రథయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ జై సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన సందర్భంగా ప్రేమవాహి రథం దేవరకొండ పట్టణానికి రావడం చాలా సంతోషకరము. మా అందరికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఈ యొక్క భక్తులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి విభూతి ప్యాకెట్లు మరియు స్వామివారి ఫోటోలను కూడా సంస్థ వారు అందించడం జరిగింది. ఈ స్వామివారి కృప ఈ దేవరకొండ పట్టణం మీద ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదాలకు మరియు శ్రీ సాయి బాబా పాదాలకు మరియు వచ్చిన
సత్యసాయి భక్తులందరికీ నా యొక్క అభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి అవకాశం మనకు మంచిగా దొరికినందుకు ఆ స్వామి తీర్థయాత్రలు చేసుకున్నందుకు ఈ అవకాశం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాత్రి కూడా అక్కడ చెరుకుపల్లిలో రామరెడ్డి గారి నివాసంలో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయి. వాళ్ళ నుంచి దేవరకొండ మరియు మల్లెపల్లి మరియు హాలియా వాళ్ళ నుంచి నల్గొండ పోతున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ స్వామి దర్శనం చేసుకొని పోగలని మన ఇంకొక విషయం, మా మాల్ సమితిలో మాకు కూడా అవకాశం కావాలని అవి ఉంటుంది. అక్కడ ఇక మన డిబి గారు మాకు టైం లేదు, మాకు చాలా సంతోషం ఉండే మా సమితి కొదాసిపల్లి వాళ్ళందరూ కూడా చెప్పినాను. ఆ అవకాశం మాకు దొరకనందుకు చాలా చింతిస్తున్నాము. ఆ స్వామి దయ వచ్చినట్టే భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అభినందనలు చెప్తున్నాను. సాయిరామ్. అదిగో వస్తుండు భగవాన్ శ్రీ సత్యసాయి, నవ్యరథముపై దివ్య పురుషుడు, నీ కోసం నా కోసం మన అందరి కోసము అదిగో కదిలొస్తుండు ప్రశాంతి నిలయుడు. తన వారిని ప్రేమతో పలకరించ బాధలన్నీ పాపేటి బాంధవుడే తానయ్యి, కోరికలు తీర్చేటి కొండంతా దేవుడు, ప్రేమావతారుడు, పావనాచరణుడు, వైకుంఠ వాసుడు ఇంటింటికి వస్తుండు, అదిగదిగో వస్తుండు. ధర్మాన్ని కాపాడగా ఈ ధరణికి వచ్చినాడు, వేదాశాస్త్రాలన్నీ వివరించి చెప్పినాడు, ఒక్కడే దేవుడని సత్యాన్ని తెలిపినాడు, సేవ చేయు మార్గాన్ని ఆచరించి చూపినాడు, ప్రేమతో ఈ జగతిని లాలించి పాలించను, అదిగదిగో వస్తుండు. కోటి ప్రభలతో శతకోటి శోభలతో సకల వైభవాలతో తులతూగే మన స్వామి, ఆర్తజన రక్షకుడు, పుట్టపర్తీశుడు, ఆది అంతము లేని అపురూపమైన స్వామి, సకల దేవత స్వరూపుడు, సత్య సాయినాథుడు, అదిగదిగో వస్తుండు. రోగులకు వైద్యమిచ్చి ప్రాణాలను నిలిపినాడు, జ్ఞానాన్నే ఇచ్చినాడు, అజ్ఞానం తుంచినాడు, దార్తి
ఆకలిని తీర్చినాడు, విద్యనే ఇచ్చినాడు, మమతనే పంచినాడు, సమతనే పెంచినాడు, శివశక్తి రూపుడు, శుభములిచ్చు దేవుడు, చూస్తే చాలు ఒక్కసారి ఈ జన్మే ధన్యము, మళ్ళీ రాదు అవకాశం, కళ్ళారా చూద్దాము, అదిగదిగో వస్తుండు, అదిగో వస్తుండు భగవాన్ శ్రీ సత్యసాయి, నవ్యరథముపై దివ్య పురుషుడు, నీ కోసం నా కోసం మన అందరి కోసము, అదిగో కదిలొస్తుండు ప్రశాంతి నిలయుడు. ప్రేమావతార నీకు వందనం, సాయి మహాదేవ నీవే ఆనంద నందనం. ప్రేమావతార నీకు వందనం, సాయి మహాదేవ నీవే ఆనంద నందనం. శివశక్తి రూప నీకు వందనం, సకల సృష్టి దాత నీకు వందనం. శివశక్తి రూప నీకు వందనం, సకల సృష్టి దాత నీకు వందనం. ప్రేమావతార నీకు వందనం, వందనం. మత్స్యావతార నీకు వందనం, కూర్మావతార నీకు వందనం. మత్స్యావతార నీకు వందనం, కూర్మావతార నీకు వందనం. వరహావతార నీకు వందనం, నరసింహావతార నీకు వందనం. వరహావతార నీకు వందనం, నరసింహావతార నీకు వందనం. ప్రేమావతార నీకు వందనం, వందనం. వామనావతార నీకు వందనం, పరశురామావతార నీకు వందనం. వామనావతార నీకు వందనం, పరశురామావతార నీకు వందనం. రఘువంశ రాముడా వందనం, యదువంశ కృష్ణుడా వందనం. రఘువంశ రాముడా వందనం, యదువంశ కృష్ణుడా వందనం. ప్రేమావతార నీకు వందనం, వందనం. బుద్ధావతార నీకు వందనం, కల్కి అవతార నీకు వందనం. బుద్ధావతార నీకు వందనం, కల్కి అవతార నీకు వందనం. సాయి అవతార నీకు వందనం, సాయి అవతార నీకు వందనం. సత్య సాయి అవతార నీకు వందనం, సాయి అవతార నీకు వందనం.
సత్య సాయి అవతార నీకు వందనం, ప్రేమావతార నీకు వందనం, సాయి మహాదేవ నీవే ఆనంద నందనం, ప్రేమావతార నీకు వందనం, సాయి మహాదేవ నీవే ఆనంద నందనం, శివశక్తి రూప నీకు వందనం, సకల సృష్టి దాత నీకు వందనం, శివశక్తి రూప నీకు వందనం, సకల సృష్టి దాత నీకు వందనం, ప్రేమావతార నీకు వందనం వందనం. పార్తిలోన వెలసిన సాయి మార్తి విని రావేలోయి, మళ్ళీ రావేలోయి, ఓ నేస్తమా మా దైవమా. పార్తిలోన వెలసిన సాయి ఆర్తి విని రావేలోయి, మళ్ళీ రావేలోయి, ఓ నేస్తమా మా దైవమా, ఓ నేస్తమా మా దైవమా. ప్రేమ సాయినై నేను వస్తున్నానంటివి, ప్రియ భక్తుల హృదయ బాధ తీర్చుతానంటివి, ప్రేమ సాయినై నేను వస్తున్నానంటివి, ప్రియ భక్తుల హృదయ బాధ తీర్చుతానంటివి, నీ కరుణా కటాక్షాల నీ కరుణా కటాక్షాల వీక్షణాలు కురిపించ, పార్తిలోన వెలసిన సాయి ఆర్తి విని రావేలోయి, మళ్ళీ రావేలోయి, ఓ నేస్తమా మా దైవమా, ఓ నేస్తమా మా దైవమా. నీ కోసం ప్రతి హృదయం ఎదురు చూస్తున్నదయా, నీ రాకకై సృష్టి ఎంత స్వాగతించి ఉన్నదయా, నీ కోసం ప్రతి హృదయం ఎదురు చూస్తున్నదయా, నీ రాకకై సృష్టి ఎంత స్వాగతించి ఉన్నదయా, ఇంక వలదు ఆలస్యం, ఇంక వలదు ఆలస్యం, ఇప్పుడే రావయా, పార్తిలోన వెలసిన సాయి ఆర్తి విని రావేలోయి, మళ్ళీ రావేలోయి, ఓ నేస్తమా మా దైవమా, ఓ నేస్తమా మా దైవమా. తోడు నీడవై నీవు మమ్ము నడిపించితివి, ఎందరెందర భాగ్యుల భాగ్యమే నీవైతివి,
తోడు నీడవై నీవు మమ్ము నడిపించితివి ఎందరెందర భాగ్యుల భాగ్యమే నీవైతివి నీవు లేని మా బ్రతుకు నిలువలేకపోతోంది పార్తిలో